27వ పాసురము. తన వైపు అనుకూల ప్రతికూలమైన తత్వాలను కూడా ఆకర్షించగల ఎంబెరుమాను యొక్క ప్రత్యేకమైన గుణాన్ని ఆండాళ్ వివరిస్తుంది. అంతేకాకుండా అతని నుండి విడనాడకుండా నిరంతరము కైంకర్యము చేయగల సాయుధ్య మోక్షము అత్యున్నత పురుషార్థమని ఆమె తెలియజేస్తుంది. 27వ మరియు 28వ పాసురములలో ఎంబెరుమాను మాత్రమే మనకు లక్ష్యము మరియు వారిని చేరగలిగే సాధనము కూడా అని ఆమె ధృవీకరిస్తుంది. కోడారై వెల్లుం శ్రీర్ గోవింద వందన్నై பாடிப்பறை கொன்னு யாம் பெரு நம்மானம் நாடுபுகிடும் பரிசினால் நந்தாக சோழகமே தோள்வளையே தோழே செலவு பூவே பாடகமே எந்தைனாய் பல் கல்லும் யா மணிவோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோறு மாடனை பெய்து முழங்கை வழிவாரா కూడి ఇరుందు కుళింది ఎలురంబావాయ్. తనతో కూడని శత్రువులను జయించడి కళ్యాణ గుణసంపద గల గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాయిద్యమును పొందదలిచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరిలో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి కింది భాగమున దొల్చెడి దుద్దు, పై భాగమున పెట్టుకొనడి కర్ణ పువ్వులు, కాళియందిలి మొదలుగా అనేక ఆభరణములను మేము దాల్పవలయును. తరువాత మంచి చీరలను దాల్పవలయును. దాని తర్వాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మొదల పదార్థము మోచేతి వెంబడి కారినట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలెను అని గోపికలు తమ వ్రతఫలమును ఎందు విన్నవించిరి.